ఓం నమ శివాయ. నమ శివాభ్యాం అశుభాపహాభ్యాం అశేష కళ్యాణ విశేషతాభ్యాం అసంభవాభ్యాం స్తుతి సంభవాభ్యాం అనీశ్వరాభ్యాం జగదీశ్వరాభ్యాం. శ్రీ బుగ్గరామలింగేశ్వర స్వామి దేవస్థానం నందు గత 4 రోజుల నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుగుతూ ఉన్నాయి. ఈ రోజు 4వ రోజు ఉదయం స్వామివారికి పంచామృత విశేష అభిషేకాలు, అర్చనలు, అలాగే ఈరోజు ఆదివారం పురస్కరించుకొని సూర్యనారాయణ మూర్తికి ప్రీతిగా ఆదిత్య హృదయం పారాయణము, సూర్యనారాయణ మూలమంత్ర హోమములు, నిత్య హోమములు జరిగి ఉన్నాయి. ఈరోజు సాయంత్రం స్వామివారు సింహవాహనంపై అధిరోహించి గ్రామోత్సవం నిర్విఘ్నంగా జరిగింది. అలాగే రానున్న రోజుల్లో రేపు స్వామివారు నరమృగ వాహన సేవలో ఉంటారు. అలాగే మహాశివరాత్రి రోజు ఇక్కడ అత్యంత వైభవపేతంగా జరుగుతుంది. కావున భక్తులందరూ మహాశివరాత్రి నాడు శ్రీ బుగ్గరామలింగేశ్వర స్వామిని దర్శించుకొని తరించగలరు. ఓం నమ శివాయ. అనంతపురం జిల్లా తాడపత్రి పట్టణం తాడపత్రి గ్రామంలో వెలిసిన శ్రీ 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 బుగ్గరామలింగేశ్వర దేవస్థానం తాడపత్రి శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 4వ రోజు ఈరోజు సింహవాహనంపై స్వామివారు వెంచేసి ఉన్నారు. ఈ కార్యక్రమానికి తదుపరి జరిగే కార్యక్రమాలన్నిటికీ జేసీ ప్రభారెడ్డి గారు పూర్తి సహకారం ఇస్తూ ఆయన ఆధ్వర్యంలో ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే శివరాత్రి రోజు భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకోకుండా క్యూ లైన్లు ఈరోజు ఏర్పాటు చేయడమైనది. పోలీసు వారి పర్యవేక్షణలో పోలీసు వారు ఈరోజు వచ్చి ఇన్స్పెక్షన్ చేసుకొని వెళ్ళిపోయినారు. ఈ కార్యక్రమానికి ఇంకా ఏమైనా ఎటువంటి లోటుపాట్లు ఏమైనా ఉన్నాయో కూడా రేపు మా ఉదయం ప్రభారెడ్డి గారు వచ్చి పరీక్ష చేసి ఏమైనా ఉంటే కూడా అవన్నీ లోటుపాట్లు కూడా సరిదిద్దుతారని కోరుకుంటున్నాము. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా మజ్జిగ ప్యాకెట్లు, నీళ్ళ ప్యాకెట్లు ఇవన్నీ అరేంజ్ చేస్తున్నాం శివరాత్రి రోజు. తదుపరి కళ్యాణోత్సవానికి కూడా భారీ ఏర్పాటు చేయడం జరిగినది. ఈ అన్నిటికీ భక్తులు సహకరించవలసిందిగా ప్రార్థన. ఓం నమ శివాయ. 26వ తారీఖు మహాశివరాత్రి అయిపోతుంది. తదుపరి అమావాస్య రోజు ఇక్కడ ఆచారం ప్రకారం కళ్యాణ మహోత్సవం విశేషంగా జరిపించాలని కోరుకుంటున్నాము. అందుకు 15,000 మందికి భోజన ఏర్పాట్లు చేయడమైనది. ఈ కార్యక్రమానికి విరిగా భక్తులు పాల్గొని ఆ తదుపరి 12 గంటల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి పిలిపిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని మహారథోత్సవాన్ని జయప్రదం చేయవలసిందిగా ప్రార్థన. ఓం నమ శివాయ.